నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు గతంలో రైతులు ఎన్నో కొట్లాడి ఎంపీ ఎలక్షన్లో ఒక పెద్ద పోరాటమే చేసిరు కదా. అవును. తర్వాత గిట్టుబాటు ధర కోసం ఎన్నోసార్లు ఎంపీలను కావచ్చు గవర్నమెంట్లను కావచ్చు. ఇప్పుడు గిట్టుబాటు ధరలు వస్తున్నాయి కలిసిన ఈ సంవత్సరం పర్వాలేదు. ఇంత పెట్టుబడి అన్న నిండేటట్లున్నది రైతుకు. గత సంవత్సరాలు జరిగిపోయిన కాలం చూసుకుంటే పెట్టుబడి కూడా రాని పరిస్థితి. సగానికి సగం విస్తీర్ణం తగ్గించేసిండ్రు రైతులు, వేయలేరు. ఈ సంవత్సరం 4 సార్లు 5 సార్లు వచ్చి అమ్ముకునేటోళ్ళు ఒక్కసారి 10 సంచులు కూడా వేయలేకపోయింది. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తారని భావిస్తారు ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలోనే బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ అంటే అరవింద్ ఎవరినాడు కూడా రైతులను కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి అంటారు కదా. అట్టెట్లా అనుకుంటావు? కలిసిండు ఎప్పుడన్నా? కలిసిండు. రైతులకు ఎట్లాంటి న్యాయం చేసిండు? ఫస్ట్ బోర్డు తెచ్చిండు కదా. ఫస్ట్ బోర్డు తెచ్చిండు అంటే రైతులకు గిట్టుబాటు ధర కలుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఇప్పుడు 12,000 13,000 దాకా అవుతుంది పసుపు. మ్యాక్సిమం అయితే 9,000 మీదనే ఉన్నది. పోయిన సంవత్సరం 4,500 అమ్ముకొని పోయినాం. ఈ పసుపు బోర్డు ప్రకటించినాక పెరిగిందా మరి పంట ఉత్పత్తి తగ్గి ధర పెరిగిందా మాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం అయితే రేట్లు అయితే బాగున్నాయి. ఫైనల్గా ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ బలంగా ఉందని అంటారు. కాంగ్రెస్ బలంగా ఉందని ఒక వర్గం అంటుంది. ఏది గెలుస్తుంది ఫైనల్గా? బీజేపీ గెలుస్తుంది ఓవరాల్గా చూసుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.